everyone. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో అర్చనతో వీడియో చేసి పెడతాను అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది కదా. సో ఇప్పుడిప్పుడే అర్చన కొంచెం సెట్ అవుతుంది అనమాట, అంటే కోలుకుంటుంది. సో నేను అడిగాను అనమాట తనని, చేస్తావమ్మా మరి వీడియో, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేసిన అందరికీ కూడా అర్చనకు సెట్ అయిన తర్వాత నీతోటి డైరెక్ట్గా మాట్లాడిచ్చి నేను వీడియో చేసి పెడతా అని చెప్పేసి వాళ్ళకి చెప్పినా. మరి నువ్వేమంటావు అని అడిగినా అనమాట. అడిగితే పర్వాలేదు అత్తయ్య, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా నలుగురితో చెప్పుకోవడం వల్ల, షేర్ చేసుకోవడం వల్ల నష్టమేముంది అత్తయ్య, మాట్లాడదాము. కాకపోతే కొంచెం వాయిస్ ఇంకా క్లియర్గా నాకు రావట్లేదు, అంటే ఇంకా శక్తి సరిపోవట్లేదు అనమాట తనకి. అంటే ఏం పర్వాలేదులే, అందరు మన వాళ్ళే కదా, ఏమనుకోరు ఎవ్వరు కూడా, సో ఏం కాదులే మాట్లాడు, అంత కావాలంటే మైక్ పెడతా అని చెప్పిన అనమాట. సో అయితే సరే అత్తయ్య అని అనింది అనమాట. ఇప్పుడు నెగిటివ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఎట్లాగూ చేసుకుంటారు. ఇప్పుడు మంచి చెడు అనేది ఉంటే, మంచి పక్కన చెడు ఉంటేనే మంచికి కొంచెం వెయిట్ ఎక్కువ అనే ఉద్దేశం అనమాట నాది. సో నెగిటివ్ కామెంట్స్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. నెగిటివ్ కామెంట్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను అప్పుడు ఇదే అర్చన సిక్ అయింది ఇట్లా అని చెప్పేసి లింక్ పెట్టినప్పుడు కొంతమంది రియాక్ట్ అయ్యారనమాట నెగిటివ్గా. మీరు ఇంత లగ్జరీగా మీరు ఉన్నారు, మీకు బంగ్లా ఉంది, కార్లు ఉన్నాయి, మీరు ఒకరిని అడగడం ఏంటి, మీరు ఇది సరైన పద్ధతి కాదు అంటే, వాళ్ళ టెక్నాలజీ ఇంకా ఘోరంగా ఉంది, నేను ఇప్పుడు ఇట్లా చెప్తున్నా. సో కొంతమంది అలా మెసేజ్ పెట్టారు నాకు. సో నా లగ్జరీ లైఫ్ వెనక నేను పడ్డ స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నాయో అసలు మీకు చెప్పాలంటే సింపుల్గా ఒక చిన్న స్టోరీ చెప్పాల్సి వస్తుంది. నేను నా పెద్ద కొడుకుని 3 months వాడికి ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చినా అనమాట. నేను పురుటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వారు హైదరాబాద్కి వచ్చి జాబ్ చూసుకున్నారు ఒకటి. అసలు యాక్చువల్గా అంతకన్నా పాస్ట్ నేను చెప్పాలంటే, వాళ్ళ పేరెంట్స్ అంటే మా అత్తగారు వాళ్ళు పల్లెటూరు అనమాట, చదువు అంతగా అక్కడ లేదు అని చెప్పేసి వాళ్ళ చిన్నమ్మ చిన్నాయన దగ్గర ఉండి 5th class నుంచి డిగ్రీ అయిపోయి ఎంఎస్సి బిఎడ్ అయిపోయి పెళ్ళి అయినంత వరకు వాళ్ళ చిన్నమ్మ చిన్నాయన దగ్గరనే ఉండి చదువుకున్నారు అనమాట. సో వాళ్ళు మా ఆయన్ని చదివించారు, పెంచి పోషించి పెళ్లి చేసి ఇచ్చారనమాట. అయితే మా అత్తగారి కోరిక ఏంటంటే నా కొడుకు బాగా చదువుకోవాలి, ప్రయోజకుడు కావాలి అని చెప్పేసి, అట్లా అమ్మ కోరిక నెరవేర్చడం కోసం అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చి ఒక ఉద్యోగం చూసుకోవాలని అనుకున్నారు. సో అట్లా 3 months బేబీని తీసుకొని వచ్చిన అనమాట. వచ్చిన తర్వాత ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాము. 1400 శాలరీ అప్పుడు మా హస్బెండ్కి, 1400 జీతం. సో అట్లా నేను చిన్నగా ఒక ఇల్లు తీసుకొని అట్లా సంసారం స్టార్ట్ చేసినాం మేము. వారానికి ఒక్కసారి మా ఊరికి బాకారంకి ఊరికి ఫెసిలిటీస్ లేకుండే, బస్ ఫెసిలిటీస్ అనమాట. సో అలా వారానికి ఒక్కసారి వెళ్ళి ఒక 2 days ఉండి వచ్చేవాళ్ళం అనమాట రూమ్కి, అంటే ఊరికి దగ్గరలోనే ఉండేవాళ్ళం. సో అలా అనమాట, ఎందుకంటే జాబ్ చేయాలి అంటే బస్ ఫెసిలిటీస్ ఉండాలి కాబట్టి అట్లా పక్కకు ఉండడం జరిగింది. సో అట్లా శ్రీకాంత్ని కడుపుతో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, కేంద్రీయ విద్యాలయంలో టీచర్గా మా వారికి జాబ్ వచ్చింది. సో ప్రైవేట్ ఫీల్డ్ అంతా కూడా పక్కన పెట్టేసి జాబ్లో జాయిన్ అయ్యారనమాట. సో ఆ తర్వాత ఆడపిల్లలంటే చాలా ఇష్టం అనమాట మా ఆయనకి. సో అట్లా సిరి పుట్టడం జరిగిందనమాట. సో అలా పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి, ఒకరిని ఇంజనీరింగ్ చదివించి, ఒకరిని ఎంబీఏ చదివించి, పాపని డాక్టర్ చేయించి, సో ఇలా ఎన్నో కష్టాలు. మా కష్టాలు మాకు ఆ భగవంతుడికి తెలుసు అనమాట. సో పైసా కూడబెట్టుకొని పిల్లలకి ఒక లగ్జరీ లైఫ్ని ఇవ్వాలి అని చెప్పేసి నాకు మా వారికి ఒక కోరిక అనమాట. యాక్చువల్గా మేము అదే చేసాము. చాలా మందికి అపోహ అనమాట, మీరు ఇంత బిల్డింగ్ కట్టుకుంటూ, కార్లు కొనుక్కుంటూ లగ్జరీ లైఫ్ను అనుభవిస్తున్నారు కదా, అయినా కూడా మీరు ఇట్లా అడుగుతున్నారు అని అడిగిన దానికి జస్ట్ ఈ చిన్న స్టోరీ చెప్పడం జరిగింది అనమాట. ఈ కాలంలో పిల్లలు ఏంటంటే ఉద్యోగాలు రాగానే స్థిరపడ్డాక ఈఎంఐలు తీసుకోవడము, కార్లు కొనడం. సో మా పిల్లలు కూడా అట్లాగే జరిగిందనమాట. సో మాకంటూ స్థిరాస్తులు అట్లా ఏమీ లేవు. మా నాన్నగారి తరఫున కానివ్వండి, మా మామగారి తరఫున కానివ్వండి, మాకు స్థిరాస్తులు ఏమీ లేవు. స్వయంగా మేము కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అనమాట. సో ఇట్లా సడన్గా అయ్యేసరికి ఏం చేయాలో తోచక మేము ఈ లింక్ పెట్టడం జరిగింది. వేరే ఉద్దేశం ఇంకేమీ లేదండి. మమ్మల్ని నమ్ముకొని మా కుటుంబానికి బయట నుంచి వచ్చిన ఆడపిల్లలు కూడా మా పిల్లలే అనమాట. సో అర్చనకి ఇలా అయ్యేసరికి మా బాబు ఎక్కడ కష్టపడతాడో ఏంటో
సో అయ్యో పాపం పిల్లగాడికి ఎంత కష్టం అవుతుంది కదా అని చెప్పేసి అక్కడికి మా పిల్లలు అన్నారనమాట, వద్దమ్మా నీ ఛానల్కి చాలా నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, నెగిటివ్ అయిపోతావు, నీ ఛానల్కి బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, ఒకసారి ఆలోచించండి అమ్మా అని చెప్పింది పాపం సిరి కూడా. సో పిల్లలు కూడా అన్నారు. సో నేనే నా ఫోర్స్ తోటే అలా లింక్ పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే చెప్తున్నాను కదా, పిల్లలు బాధపడుతున్నారు. నాకు సెకండ్ థాట్ ఏమీ రాలేదు. సో అక్కడికి ఇంకొకటి ఇలా లింక్ పెట్టడం ఎలా జరిగింది అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. సో అర్చనను అపోలోలో జాయిన్ చేసిన తర్వాత మర్నాడు ఏం చెప్పారంటే చాలా క్రిటికల్ అప్పుడు చెప్పారనమాట పరిస్థితి. సో సర్జరీకి రెడీగా ఉండండి అని చెప్పారనమాట. సో అప్పుడు మాకు టెన్షన్ అనమాట. క్యాంటీన్లో కూర్చున్నాం, అర్చన పేరెంట్స్, సో చంద్రకాంత్ పేరెంట్స్గా మేము కూర్చొని మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నాము. అయితే అప్పుడు ఒక 4 గర్ల్స్ వచ్చారనమాట నా దగ్గరికి వచ్చేసి, ఆంటీ మీ వీడియోస్ చూస్తాము, చాలా బాగుంటాయి, మాకు చాలా ఇష్టము అని చెప్పేసి, మీ ఫ్యామిలీ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. కానీ నేనైతే అంతా కూడా కొంచెం బాధగా ఫేస్ అంతా కూడా ఇట్లా పెట్టి క్లుప్తంగా ఆన్సర్స్ ఇస్తున్నాను. అవునమ్మా, సరేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా అని చెప్తున్నాను. అయితే వాళ్ళ పిల్లలు గ్రహించారనమాట. ఏమైందా ఆంటీ, ఎందుకు అలా ఉన్నారు డల్గా, మీరేంటి హాస్పిటల్లో ఉన్నారు, ఏం జరిగింది అని అడిగారు. అడిగితే అప్పుడు నేను మా అర్చన ఇలా ఉందమ్మా, హాస్పిటల్కి వచ్చాము మొన్ననే, సో సర్జరీ అంటున్నారు, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యింది అంటున్నారు, సో అని చెప్పేసరికి వాళ్ళు అప్పుడే గుర్తుపట్టారనమాట. ఓ అవునా ఆంటీ. అయితే దాంట్లో జ్ఞాన అని ఒక అమ్మాయి ఒక సలహా ఇచ్చింది. అంటే మీరు మిడిల్ క్లాస్ అంటున్నారు కదా, సో చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, ఎక్స్పెన్సివ్ ఇక్కడ ఎక్కువ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి, మీరు ఒక పని చేయండి అంటే ఇంపాక్ట్ గురువు ద్వారా మీరు అప్రోచ్ అవ్వండి అంటే, పెద్ద పెద్ద డాక్టర్స్ ఫ్యామిలీసే అప్రోచ్ అవుతున్నారా అంటే, మీరెందుకు అవ్వకూడదు, అఫ్కోర్స్ మీకు ఛానల్ కూడా ఉంది కదా, మీకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది ఈ ఛానల్ కూడా, సో మీరు అలా పెట్టండి ఆంటీ లింక్ అని చెప్పారనమాట. సో అవునా అని చెప్పేసి మేము ఫ్యామిలీ అందరం కూడా ఆలోచించాము. సో ఎలా ఉంటుంది, ఇలా అయితే గిల్టీగా అవుతుందా ఏంటి మాకు అని కూడా దాదాపుగా 5-6 డేస్ ఆలోచించామన్నమాట. సో దీని గురించి పెట్టాలా వద్దా, నెగిటివ్గా అవుతుందా ఛానల్కి అని చెప్పేసి. సో దేవుడికి దండం పెట్టి చలో పెట్టేద్దాం, ఏదో ఒక రకంగా ఏదో ఒకటి దేవుడు సహాయం చేయకపోడా అని చెప్పేసి ఉద్దేశంతో నేను ధైర్యం చేసి పిల్లలతోటి నేను ఛానల్లో పెట్టడం జరిగింది. సో స్టోరీలో ఇది 24 అవర్స్ ఉంటుంది ఆ స్టోరీ. ఆ 24 అవర్స్లోని 1,00,000 మందికి పైగా ఆ లింక్ చూసారనమాట. చూసి చాలామంది మెసేజ్ పెట్టారు, ఏమైంది అర్చనకి, ఏమైందా అంటే గాడ్స్ గ్రేస్ మీకు అంత మంచిగా ఉండాలని చెప్పేసి అలా కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు దాదాపుగా ఒక 13 లక్షల దాకా ఇంపాక్ట్ గురు ద్వారా మాకు రావడం జరిగింది. సో చాలా థ్యాంక్స్. ప్రే చేసిన వాళ్ళకు, ఇలా సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఇక నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కూడా సందర్భం వస్తే చెప్తాను కూడా. సో వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు, ప్రే చేసిన వాళ్ళందరికీ కూడా ఒకరోజు నేను వాళ్ళ పేరు మీద ఒక అనాథ శరణానికి వెళ్ళి అందరికీ అన్నదానం చేయాలని చెప్పి అంత అంటే ఎమోషనల్ అయిపోతున్నాను అనమాట. నేను నిజంగా అనుకుంటున్నాను అట్లా. సో వీళ్ళందరూ మనకి ఇంత సహాయం చేశారు కదా, వాళ్ళందరి పేరు మీద ఏమైనా చెయ్యాలి అని చెప్పేసి ఒకటి మనసులో అయితే ఉంది. త్వరలో అది కూడా చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం అర్చన దగ్గరికి వెళ్తాం. మీకు ఎంత వీలైతే అంత తనతోటి మాట్లాడిస్తాను, ఏం జరిగింది ఏంటి అనేది. చలో లెట్స్ గో. హలో ఎవ్రీవన్. సో స్టార్ట్ చేశారు కదా మీరు ఆల్రెడీ వీడియో? ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన అనమాట. కిందికి వెళ్తున్నా ఇప్పుడు అర్చన దగ్గరికి అని చెప్పేసుకుంటూ వచ్చిన. ఓకే. సో ప్రీవియస్ వీడియోలో నేను ఇంటికి రావడం చూపించారు కదా అత్తయ్య వాళ్ళు. సో దాని తర్వాత మెల్లిమెల్లిగా రికవర్ అవుతున్నాను. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇంకా నా వాయిస్ లోగా వస్తుంది, ఇంకా కంప్లీట్గా రికవర్ అవ్వలేదు. బట్ 80% ఐఎమ్ గుడ్ నౌ, దేవుడి దయ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్తో. సో నేను చాలా పెద్ద దాని నుంచి బయటపడ్డాను, నాకు కూడా లేట్గా తెలిసింది. సో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు దానికి ఇవన్నీ విషయాలు ఏం తెలియదు, నాకు ఏమో జరుగుతుంది అని అంటుంది. కానీ ఇంత పెద్ద గండం గడిచిన దానికి అని చెప్పేసి తెలీదు. చాలామంది అత్త ఏం చెప్పారంటే చాలామంది కమెంట్ చేస్తున్నారు ఏమైంది అని చెప్పమని. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఫస్ట్ గ్యాస్ ఫామ్ అయినట్టుగా స్టార్ట్ అయింది నాకు, దానివల్ల వామిటింగ్స్ అయ్యాయి. సో గ్యాస్ ఫామ్ అయ్యి వామిటింగ్స్ అయ్యాయేమో అనుకున్నాము. నార్మల్ హాస్పిటల్స్కి వెళ్తే చిన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు.
బట్ ఎన్ని డేస్ అయినా నాకు వామిటింగ్స్ తగ్గలేదు. మేము ఏమైంది, ఏదైనా ఫుడ్ పాయిజన్ అయిందేమో అన్నట్టుగా సస్పెక్ట్ చేశారు డాక్టర్స్ ఫస్ట్. సో ఫుడ్ పాయిజన్ అనుకుంటూ కొన్ని డేస్ గడిచాయి. బట్ దాని తర్వాత తగ్గకపోయేసరికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు డిటెక్ట్ చేశారు ఫస్ట్. సో ఇంకా తగ్గకపోయేసరికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ కొన్ని డేస్ అయ్యాక అన్ని స్కాన్స్ అవన్నీ చేసిన తర్వాత డిటెక్ట్ చేసింది ఏంటంటే అపెండిక్స్ అనేది బ్లాస్ట్ అయింది. సో దానివల్ల నాకు అబ్డామినల్ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి వాళ్ళు దానికి తగ్గ సర్జరీ అయితే చేశారు ఫస్ట్. సో సర్జరీ చేశారు. ఆ ఇన్ఫెక్షన్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది అనుకున్నాము. బట్ ఆ ఇన్ఫెక్షన్ ఏమైందంటే లంగ్స్కి కూడా స్ప్రెడ్ అయిందనమాట. సో అది కొంచెం డిలే అయింది మేము డిటెక్ట్ చేయడము, లంగ్ సర్జరీ అనేది చేయడము. సో అప్పటికప్పుడు ఎక్విప్మెంట్స్ లేకపోవడం, సరైన ఎక్విప్మెంట్స్ లేవని వాళ్ళు లాస్ట్ మినిట్లో చెప్పారు మాకు. అప్పటికే సరైన సర్జన్ లేకపోవడం, అక్కడ ఎక్స్పర్టీస్ లేదని వాళ్ళు లాస్ట్ మినిట్లో చెప్తే ఆల్మోస్ట్ 12:30 to 2:30 ఆ రోజు నైట్ అంబులెన్స్లో నన్ను అపోలోకి షిఫ్ట్ చేశారనమాట. సో అపోలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు 1 డేలో నాకు లంగ్ సర్జరీ చేసేసారు. అది చాలా 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 రిస్కీ ఫ్యాక్టర్ అని చెప్పి వీళ్ళందరికీ చెప్పారంటే చాలా భయపడ్డారు అందరూ. బట్ నాకు అంతేం తెలియదు. నేను ఎప్పుడు ఐసీయూలో ఉండడము, మందులు ఎక్కించుకుంటూ ఉండడము ఇదే సరిపోయింది. నాకు అసలు ఏం తెలియదు. సో అపోలోకి వెళ్ళిన తర్వాత లంగ్ సర్జరీ చేసిన తర్వాత నుంచి స్లోగా నా రికవరీ అనేది స్టార్ట్ అయింది. ఇంకా అప్పటికి ఇన్ఫెక్షన్ కంప్లీట్గా తగ్గలేదు. మళ్ళీ అబ్డామినల్ ఇన్ఫెక్షన్ అని అదని ఇదని చాలా అంటే చాలా ఇన్ఫెక్షన్ చాలా స్ప్రెడ్ అయ్యేసరికి ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ పీరియడ్లో నడిచింది నాకు. ఫైనల్లీ అపెండిక్స్ని కూడా తీసేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే అది ఆల్రెడీ స్వోలన్ అయిపోయిందంట, అంత ఈజీగా తీయలేరంట. సో చాలా టైం తర్వాత నేను కొంచెం హీల్ అయిన తర్వాత అది తీసేసిన తర్వాత కంప్లీట్గా నా ఇన్ఫెక్షన్ అనేది తగ్గింది. సో ఇప్పుడు ఈ ఆయాసము, ఈ వాయిస్ అదంతా కూడా నా వీక్నెస్ వల్ల. హాస్పిటల్లో ఉన్న రోజులు ఆబ్వియస్గా ఫుడ్ ఉండదు, వాటర్ సరిగా ఉండవు. ఇప్పుడు ఇంటికి వచ్చాక మెల్లిమెల్లిగా నేను రికవరీ అవుతుంది. అదే చెప్పాను నేను, వాయిస్ సరిగ్గా లేదత్తయ్యా ఎట్లా అని చెప్పి అనింది. అంటే ఏం పర్లేదు, అందరూ మన వాళ్ళే కదా, అర్థం చేసుకుంటారని చెప్పినా కదా. సో ఇంకా అంటే శక్తి రావాలి అంటే ఫుడ్ ఇంకా సరిగ్గా పడితే ఒక 10-15 days మజిల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గింది. సో లంగ్ సర్జరీ వల్ల కూడా నాకు కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ అవన్నీ సెట్ అవ్వాలి. సరే ఇట్లా పచ్చుకున్నాను. సో ఇది అసలు నాకు జరిగిన ట్రీట్మెంట్, నాకైన ఇన్ఫెక్షన్ తాలూకు స్టోరీ. బట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆడియన్స్ అందరికీ, వ్యూవర్స్ అందరు కూడా చాలా కమెంట్స్ పెట్టారండి. చాలా పాజిటివ్ కమెంట్స్, బ్లెస్సింగ్స్, ఇంపాక్ట్ గురు ద్వారా కూడా చాలా హెల్ప్ చేశారు. సో నేనైతే మా రిలేటివ్స్ కానివ్వండి, నా ఫ్యామిలీ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఇంత తొందరగా రికవర్ అవుతున్నాను, ఇంత తొందరగా బయటపడుతున్నాను అని చెప్పేసి ఫీల్ అయ్యాను. చాలా థ్యాంక్స్ దానికోసం. సో ఈ జర్నీలో చెప్పాలంటే నాకు ఎండింగ్ వరకు కూడా అసలు నాకు ఏం జరుగుతుంది, ఏం సర్జరీస్ అవుతున్నాయి అనేది తెలీదు. ఇదంతా క్రెడిట్ నేనైతే నా ఫ్యామిలీకి ఇస్తానండి. సీరియస్గా చెప్తున్నది, నా మనసులోంచి వచ్చే వర్డ్స్. నేను ఐసీయూలో ఉన్నాను ధైర్యంగా అంటే బయట నా వాళ్ళు అంటూ ఉన్నారు అనే ఒక ధైర్యమే నన్ను ఐసీయూలో ఎవ్వరూ లేకున్నా కానీ ఉండేలా చేసింది. అండ్ మా పాప ఎన్ని డేస్ నేను లేకపోయినా అత్తయ్య దగ్గర చాలా మంచిగా ఉంది. ఎమోషనల్లీ ఇంకేడుస్తుంది. అవును, పాపం చిట్టి తల్లి. అమ్మ ఎప్పుడు వస్తుంది అని అత్తయ్యని అడిగి 2-3 daysలో వస్తుంది అంటే ఓకే వస్తుంది, అమ్మ వస్తుంది అని అసలు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా, అది కూడా ఎక్కువ మనసుకు తీసుకోకుండా అందరు నేను అక్కడ ధైర్యంగా నాతో మా హస్బెండ్ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా పాపనే. పాప ధైర్యంగా ఉండడం వల్లనే మేము అక్కడ ధైర్యంగా ఉన్నాము. చాలా ఎన్ని డేస్ తల్లిని వదిలిపెట్టి తండ్రిని వదిలిపెట్టి ఉండడం గ్రేట్. 4 years పాప, అది 4 years పాప. లోపల మనసులంతా ఏముంటుండేమో కానీ మాకు అసలు ఎటువంటి, ఇంకా మాకు ధైర్యం చెప్పేది, ఇంకా దాని ఎంటర్టైన్మెంట్తో మమ్మల్ని నవ్విస్తూ ఉండేది, ఫుల్ టైం పాస్ చేసేది. నిజంగా చాలా గ్రేట్. నిజంగా చాలా సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ వల్లనే నేనైతే బయటకు వచ్చానండి సీరియస్గా. అసలు అంటే లోపల మనకు సిచ్యుయేషన్ ఏం తెలియదు, వీళ్ళకి బయట ఎంత సివియారిటీ ఉందని తెలుసు. నాకు ఎవ్వరు ఏది చెప్పలేదు. అందరూ అయిపోయింది ఇంకొక 1 week
4 days 5 days అని నాకు మెంటల్గా స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ పెయిన్ఫుల్గా తను పెయిన్తో చాలా సఫర్ అయింది. కానీ బయట మేమైతే దాన్ని చూస్తూ మేము చాలా సఫర్ అయినాం. అన్నీ అయిపోయాకే చెప్పారండి. అసలు అపెండిక్స్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత తెలిసింది నాకు అది అపెండిక్స్ ఆపరేషన్ అని చెప్పి. అలా ఏది తెలియకుండా, నన్ను ఏది బాధపడకుండా చాలా జాగ్రత్తగా అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరు కలిసి ఎంతో కేర్ తీసుకున్నారు. కాబట్టే నేను ఇంత హ్యాపీగా ఇప్పుడు ఉంటున్నాను. ఇంకా మా హస్బెండ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇప్పుడు బంధుత్వాలకి బాంధవ్యాలకి ఇంకా ఏంటి అసలు ఇదే రుజువు అనమాట. అంటే బయట నుంచి వచ్చిన పిల్లలు కూడా మన పిల్లలే అనుకొని మనం వాళ్ళ మీద, అంటే అందరి మీద నాకు ఇంకా ఒక 1000 times ఎఫెక్షన్ పెరిగింది. అంటే ఓన్లీ నా ఫ్యామిలీ అనే కాదు, మామయ్య సైడ్ చిచ్చు రిలేటివ్స్ అందరు కూడా, ప్రతి ఒక్కళ్ళు అత్తయ్య సైడ్ అందరు కూడా, నేను బయట నుంచి వచ్చిన అమ్మాయి అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు ప్రే చేయడము, నా కోసం ఏడవడం, అందరు మొక్కులు మొక్కుతున్నారు. ఇంకా అన్ని విన్నాక అయితే నేను ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఉన్నా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ నేను వస్తున్నా బయటికి అనే ఒక పాజిటివిటీ వచ్చింది నాకు. ఎందుకంటే అలోన్ ఐ కెనాట్ ఫైట్ అండి. అలోన్ నేను ఖచ్చితంగా ఫైట్ చేయలేకపోతుండే. ప్రతి ఒక్కళ్ళు అన్నారు 100లో 2% బయటపడతారని. నా వెనుక ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టే ఆ దేవుడు కూడా నాకు హెల్ప్ చేశాడని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఈ మాటలన్నీ అందరికీ చెప్పాలనుకున్నాను ఇన్ని రోజుల నుంచి, బట్ నాకు చెప్పడానికి ఇప్పుడు వీడియో ఒక్కరికి చెప్పినట్టే. ఇప్పుడు అందరికీ నేను ఈ వీడియో ద్వారా నా రిలేటివ్స్ అందరికీ, నా ఫ్యామిలీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నా. ఇంకా మా హస్బెండ్ గురించి చెప్పాలంటే ఒకటే వర్డ్ అండి, మా అమ్మ నాకు జన్మనిస్తే మా హస్బెండ్ నాకు పునర్జన్మనిచ్చాడు. వద్దు నాకు ఎమోషన్ కావద్దు. సంతోషంగా టీయర్స్ వచ్చినాయి అమ్మకు, అర్థమైందా కదా? నీకు కూడా వస్తాయి కదా అప్పుడప్పుడు. అలా చాలా ఎమోషన్ అయింది. వీడియో తీస్తున్న నా కొడుకు కూడా ఏడుస్తున్నాడు అక్కడ. చంద్రకాంత్ కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. యాక్చువల్లీ అందుకే మా హస్బెండ్ గురించి లాస్ట్ మాట్లాడదాం అనుకున్నాను. నేనైతే హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఎమోషనల్ అయ్యాను ఆయన చూసి. నాకంటే ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేశాడని నేనైతే 100% చెప్పగలను. ఎందుకంటే ఒక పేషెంట్ బెడ్ మీద పడుకోవడం ఈజీ, బట్ తనని చూసుకుంటూ తనకు మెంటల్ స్ట్రెంగ్త్ని ఇవ్వడము, అటు డాక్టర్స్తో మాట్లాడాలి, ఇటు బిల్స్ చూసుకోవాలి, మళ్ళీ ఫ్యామిలీ అందరికీ ఏం జరుగుతుంది అని చెప్పడము, ప్రతి ఒక్కటి చేశాడండి. ఇది చాలా ధైర్యంగా అసలు మేమే వండర్ అయినాం అనమాట వాడి ధైర్యాన్ని చూసి. ఏంది ఇది చిన్నప్పటి నుంచి చూసిన చందు వేరు, ఇప్పుడు మాకు కొత్తగా అనిపించింది అనమాట. ఏంటి డాక్టర్స్ అందరితో డీల్ చేయటం కానీ, మాతో చెప్పటం, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి వీడే ధైర్యం చెప్పటం, సో దానికి అక్కడ ధైర్యం ఇవ్వటం, చాలా ఫుల్ బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ వాడు దానికి. అట్లా చేశాడనమాట వాడు. సరే అఫ్కోర్స్ భార్యలకు చేస్తారేమో భర్తలు అందరూ, కానీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇవన్నీ. చేస్తారేమో తెలీదు, మన ఎక్స్పీరియన్స్ అంతే కదా. అంతే, వేరే వాళ్ళతో కంపారిజన్ ఎవరి వాళ్ళకి గొప్పనే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి గొప్ప, ఎవరి హస్బెండ్ వాళ్ళకి గొప్ప. సో నీ హస్బెండ్ నీకు ఇంకా గొప్ప. అంటే ఈ సిచ్యుయేషన్ వల్ల ప్రతి ఒక్కళ్ళతో నాకు ఒక బాండ్ అనేది ఖచ్చితంగా పెరిగిందండి. అందరితో కూడా. అంటే ఇలాంటి టైమ్స్లో, అంటే టఫ్ టైమ్స్లోనే రియల్ లవ్ అనేది బయటకు వస్తుంది అని అంటారు కదా. ఉత్తప్పుడు మనకి లవ్ చూపించినా చూపించకపోయినా, ఇలాంటప్పుడు ఎవరైతే మన దగ్గర ఉంటారో, ఎవరైతే మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారో, అది మనం ఇంకా చనిపోయేదాకా కూడా గుర్తుండిపోతుంది. సో ఇది నాకు ఒక లెసన్ లాగా అయిపోయింది. ఇప్పుడు నేను ఒక లెసన్ లాగా తీసుకోవాలనుకుంటున్నాను. నా చుట్టుపక్కల నా అనేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది నేను కంప్లీట్గా తెలుసుకున్నాను. దీన్ని నేను ఒక పాజిటివ్గా తీసుకొని మనం 10 మందితో మంచిగా ఉండాలి. మనం 10 మందితో మంచిగా ఉంటేనే, మనకి 10 మంది బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం బాగుంటాము అనే ఒక రియాలిటీ, ఒక చిన్న లైన్ అయితే తెలుసుకున్నాను అంతే. సో అది అర్చన ఇచ్చిన మెసేజ్. మీరు కూడా అందరూ అబ్జర్వ్ చేయండి. ఫ్లోలో ఏమేమి వస్తే అవి అవి నిజంగా అది మంచి మెసేజ్. మనము ఒకరికి హెల్ప్ చేస్తే ఆ భగవంతుడు మనకు హెల్ప్ చేస్తాడు అనే పాలసీ మా ఇంట్లో అందరిది కూడా అంతే. పిల్లలకు వచ్చిన పిల్లలకు కూడా అది నేర్చుకుంటున్నారు మెల్లగా. సో ఇదండి. ఇంకా ఎక్కువ మాట్లాడిస్తే పాపం బాగా నీరసంగా ఉంది. ఈ మాత్రం కూడా మాట్లాడుతూ అనుకోలేదు. ఏదో ఒక ఫ్యామిలీ, నాకైన సిచ్యువేషన్స్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తలుచుకుంటే ఒక
ఎనర్జీతో ఏదో చెప్పేశాను. యా, సో అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువగా ఇంకా వీడియోస్ కనిపించకపోవచ్చు, ఎందుకంటే అంటే ఇంకా ఏమో అంత యాక్టివ్గా ఉంటానో లేదు తెలియదు. ఎందుకు నాన్న అట్లా అనొద్దు ఎప్పుడు కూడా. మంచిగా యాక్టివ్ అవుతావు, ఇంకా యాక్టివ్ అవుతావు, మంచి అన్ని వీడియోస్లలో వస్తావు. సో ఎప్పుడైనా రాకపోతే ఇంకా ఓకే, ఇంకా రికవర్ అవుతుంది అనుకోండి. ఒక్కసారి వచ్చా అంటే బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తా. ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి ఖచ్చితంగా. మొత్తం రానట్లేదు, కొన్ని రోజులు టైం రాకపోవచ్చు పడుతుంది. ఉంటుంది. ఓకే నో ప్రాబ్లం. టైం పడుతుంది, ఇంకా కొంచెం ఇంకా కొన్ని సెట్ చేసుకునే ఉన్నాయి. సెట్ చేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాను. అప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.